ఖమ్మం పట్టణ ప్రజలకు నేనైతే ఇలాగున్నాను, ఆమెను చూడు ఎలాగుందో, నేనైతే ఇలాగున్నాను, ఆయన చూడు ఎలాగున్నాను. ఎందుకు? నేనేం చేశానో దాన్ని బట్టి నేను నీతి మంతుడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడు? పుట్టిన తెలుగు డైరెక్ట్లీ దిస్ వాస్ యువర్ రైచియస్నెస్. మేమందరము అపవిత్రుల వంటి వారిమైతిమి, మా నీతి క్రియలు అన్నీ కూడా మురికి గుడ్డవలే ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతుమి, గాలివాన కొట్టుపోనట్లు మా దోషములు మమ్ము కొట్టుకొని పోయెను. సో మేము చేసిన క్రియలన్నీ ఎలాగున్నాయంట? ఫిల్తీ ర్యాగ్స్, మురికి గుడ్డలు. If it is okay, I'll tell you the actual original word for filthy rags. In those days, the women did not have sanitary pads. వాళ్ళు బట్టలు వాడేవారు, ఆ వాటిని అనేవారు మురికి గుడ్డలు అని. సో అలాంటి చూసినప్పుడు ఎంత మురికి, ఎంత కంపు, అసలు దాని దగ్గరికి ఎవరు వెళ్ళరంట. నీ నీతి క్రియలు చూసినప్పుడు దేవునికి అలాగుంటుందంట. నేను ఎంత బాగా వాసన వచ్చేస్తుంది, నేను చాలా మంచిగా వచ్చాను చర్చ్ కంటే పక్కకి వెళ్ళిపోమని. ఐ క్యాంట్ ఈవెన్ లుక్ ఎట్ దట్ ఫిల్తీ ర్యాగ్స్. నేను చేసిన దాన్ని బట్టి ఇప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడంటే, అందుకని ఏమంటాడు? నీతి క్రియలన్నీ, మనుషులు చేసేవన్నీ నీతి క్రియలన్నీ, ఆయన చేసింది ఒకే నీతి క్రియ. హల్లెలూయా. ఆయన బలి అర్పించడం ద్వారా ఒకేసారి మనల్ని నీతిమంతులుగా చేశాడంట. సో ఈరోజు మన క్రియలు ఎన్ని చేసినా కూడా ఆయన ముందు మనము నీతిగా కనిపించము. ఒకటి మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఏంటి? యేసు యొక్క రక్తము. ఇంకా ఏ క్రియ కూడా నిన్ను నీతిమంతుడు చెయ్యడు. అది నూతన నిబంధన కృపా కాలము వాక్యము. అది మీరు వెళ్ళి ఎన్ని వర్సెస్ చదివినా అది మాత్రం మారదు. వాట్ అబౌట్ ప్రొడ్యూసింగ్? ఎస్, నువ్వు నీతి మంతుడు కాబట్టి నీతి కార్యాలు నీలోంచి వస్తాయి. ఎందుకు? ఇప్పుడు నీకు స్వభావం ఉంది కాబట్టి. ఆ స్వభావం ఉంది కాబట్టి నీకు లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి చాలామందికి ఈరోజు ఈ మధ్యాహ్నం ఎక్కడికన్నా వెళ్ళాలని ఉండొచ్చు. మండే మార్నింగ్ అబ్బా నిన్నే వర్షం పడ్డది, డుమ్మ కొడదాం, ఆఫీస్కి కానీ లోపల నుంచి లేదు చర్చికి వెళ్ళిపోదాం, వాక్యం విందాం. ఎందుకు? నీతి కాబట్టి నేను ఆ నీతి క్రియలకు నడిపించింది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు వాక్యం వినడానికి వచ్చావు కాబట్టి నీతిమంతుడు కావు. నీవు నీతిమంతుడు కాబట్టి ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు కాబట్టి ఇక్కడ వాక్యం వింటున్నావు. నువ్వు నీతిమంతుడు కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి చూస్తున్నావు. ఈ క్రియలన్నీ నీతిమంతులకు ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద రైచియస్నెస్. హల్లెలూయా. లెట్స్ గో బ్యాక్ టు హీబ్రూస్ చాప్టర్ 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోకి వెళ్తాం. వర్స్ 13. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల. వర్స్ 14. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అర్థం చేపిస్తా, కొంతమందికి తెలుగు కష్టంగా ఉన్నట్టు. చూడండి, పాత నిబంధనలో ఏదైనా అర్పణ అర్పిస్తే, ఈరోజు వాట్ ఈస్ ద డేట్? 15 సెప్టెంబర్ 2025. ఈరోజు నేను అర్పించాను. ఇప్పుడేంటి? అమ్మ నా పాపంలో క్షమాపణ వచ్చింది, వెళ్ళిపోతున్నాను. ఈ 1 ఇయర్ కూడా వాళ్ళకి పాపం గురించి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ 15 సెప్టెంబర్ 2026 వరకు కూడా వారు పరిశుద్ధుల్లాగా ఉంటారు. ఎందుకు? ఆ రోజు బలి అయిపోయింది. సో ఒక మేకది, ఒక గొర్రె పిల్ల యొక్క ఒక గొడ్ల యొక్క రక్తము, ఒక మేకల రక్తమే వారికి 1 సంవత్సరం వరకు పాపము జ్ఞాపకము రానివ్వకపోతే యేసు రక్తము 1 వారము కూడా పనిచేయట్లేదా? ఈ ఆదివారమే రక్తం తీసుకుంటావు, మళ్ళీ వచ్చే ఆదివారం కల్లా పాప జ్ఞాపకం వచ్చింది. పాత నిబంధనలో ఒక మేక రక్తం అట్లీస్ట్ 1 ఇయర్ అంటే గ్యారెంటీ వ్యాలిడిటీ. యేసు రక్తానికి 1 డే కూడా లేదా, 1 వీక్ కూడా లేదా? అదే అంటున్నాడు, మరి ఎక్కువగా శుద్ధి చేయునంట మీ మనస్సాక్షిని. ఏంటి? ఒక్కసారి శుద్ధీకరిస్తే ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ కాదు, మీరు చనిపోయే వరకు కూడా ఆ రక్తం వ్యాలిడ్, ఆయన చేసిన కార్యం వ్యాలిడ్. అర్థమైందా? సో పాత నిబంధన కంటే, గొడ్ల కంటే, ఈ మేకల రక్తము కంటే క్రీస్తు రక్తం శక్తివంతదా కాదా? ఆ రక్తము చేసిన కార్యం కంటే యేసు రక్తం చేసిన కార్యం గొప్పదా కాదా? ఆ రక్తము చిందించడం వలన 1 సంవత్సరము
మేము పాపము లేకుండా ఉన్నాము అంటే ఈ రక్తము ఎన్ని సంవత్సరాలు ఉండాలి? జీవితాంతము ఉండగలుగుతుంది. హల్లెలూయా. కానీ ప్రతి వారం ఆయన రక్తంలో పాల్గొన్నప్పుడల్లా కూడా నేను పాపిని అనగానే ఏమంటున్నావు? మొన్న వారం తీసుకున్న రక్తము టైం అయిపోయింది, వ్యాలిడిటీ అయిపోయింది. అంటే మేకల గొడ్ల రక్తము కంటే కూడా తక్కువ యేసు రక్తము. స్టే దేర్, ఐఎమ్ గోయింగ్ సమ్వేర్. సో గో టు దట్ వర్స్ అగైన్. Hebrews chapter 9 verse 14. ఇప్పుడు ఈ వాక్యం చదవండి, అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి ఉన్నది. హల్లెలూయా. ఆ రక్తము 1 year చేస్తే ఈ రక్తము లైఫ్ టైం చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ కృపావాక్యం అర్థం కానప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఏం చేస్తున్నావు? క్రియల్లోకి వెళ్తున్నావు. ప్రతి వారం బాప్తిజం తీసుకున్నప్పుడల్లా ఓకే, నేను పాపం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా క్రియ చేసి దీనిలో పాల్గొనాలి. ఎందుకు? క్రీస్తు రక్తం అంత పవర్లెస్. పాత నిబంధనలు అంటే పర్వాలేదు, 1 year ఉండేది. కొత్త నిబంధనలు అయితే 1 week కష్టం కాదు. అర్థమవుతుందా తేడా? ఎక్కడ మన ఆలోచన తప్పిపోయాము, ఎక్కడ మనము ఆలోచన కృపలాగా ఆలోచించట్లేదు. అందుకనే బల్ల తీసుకున్నప్పుడల్లా కూడా అన్నిసార్లు నేను నీతిమంతుడని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం? మీ మనస్సాక్షికి పాపము కాదు జ్ఞాపకము రావాల్సింది, మీరు నీతిమంతుడిగా మార్చబడ్డావు అన్నది జ్ఞాపకము రావాలి. హల్లెలూయా. అలాగే అన్ని విషయాల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ యువర్ టైదింగ్, దేవునికి దశంభాగాలు ఇస్తున్నారు. చాలామంది దశంభాగం ఇచ్చినప్పుడు ఏమనుకుంటారు? నేను ఇప్పుడు ఇవ్వడము ద్వారా దేవుడు నాకేదో ఇస్తాడు అని. మొట్టమొదటిసారి దశంభాగము బైబిల్లో ఎక్కడ రాసింది? ధర్మశాస్త్రంలో కాదు, అబ్రహాము కాలంలో. ధర్మశాస్త్రము రాకముందే అబ్రహాము ఆయనలో ఉన్న 10వ వంతు తీసి ఇచ్చాడంట. ఎందుకు? దేవుడు ఆయనకు చెప్పాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను అని. ఆ ఆశీర్వాదము తన మీద ఉందని ఎరిగి మెల్కీసెదెకు రాగానే దశంభాగం ఇచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు కూడా 2 కొరింథీయులు 8:9 ప్రకారం 2 Corinthians chapter 8 verse 9, put that in directly in Telugu. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. క్రీస్తు దరిద్రుడు ఎప్పుడయ్యాడు? సిలువ మీద. లెట్స్ గో బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్. క్రీస్తు పాపముగా ఎప్పుడు మారాడు? మిమ్మల్ని నీతిగా ఎప్పుడు మార్చాడు? సిలువ మీద. క్రీస్తు దరిద్రుడిగా ఎప్పుడయ్యాడు? మిమ్మల్ని ధనవంతులుగా ఎప్పుడు మార్చాడు? అంటే మీది జరిగిపోయిన కార్యం. సో నేను ధనవంతుడిగా మారాను కాబట్టి అందులోంచి నా దశంభాగాన్ని ఇస్తాను. ఇప్పుడు దశంభాగం ఇవ్వడం వల్ల నేను ధనవంతులుగా మారట్లేదు. సో కృపావాక్యం అర్థమైనప్పుడు మనం చేసే పనులన్నీ కూడా ఎంతగా మనము క్రియల మీద ఆధారపడాము. ధర్మశాస్త్రము లేని కాలములో, కృపా కాలములో కూడా మీరు క్రియల ద్వారా నడుస్తుంటే ఆ ఫలం మనం చూడట్లేదు. ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇక్కడ ఉన్నారు చాలామంది. ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు కదల్చబడతాడు అని. దేవుడు కదల్చబడాల్సిన ఇంకా ఏమీ లేదు. ఆయన ఒకేసారి కదల్చబడ్డాడు. యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడే ఆయన కదల్చబడ్డాడు. ఇప్పుడు మనం చేసే ఉపవాసం ఏంటి? మన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాం. మనము దేవుని నుంచి పొందుకోవాల్సింది పొందుకోలేకుండా శరీరం అడ్డుగా ఉంటే దాన్ని నల్లగొట్టు. ఇప్పుడు కొంతమంది 20 years ఉండొచ్చు, ఇక 24 years ఉండొచ్చు, 30 years 35 years పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా దేవుని స్వరం వారు వినలేదు. ఇప్పటికీ కూడా దేవుని స్వరం ఎలా వినాలి అని క్వశ్చన్స్ అడుగుతారు. ఆయన వాక్యంలో నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరాన్ని వినగలవు అని ఆయన చెప్తుంటే 30 ఏళ్ళు వచ్చాయి. ప్రతి సండే చర్చికి వస్తావు, ఇన్ని వాక్యాలు విన్నావు, దేవుని స్వరం ఎలా వినాలో తెలీదా నీకు? దేవుని స్వరం అంటే ఏంటి తెలీదు, దేవుని చిత్తం అంటే ఏంటి తెలీదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చినప్పుడు నీ చెవులు కదలాలనుకోవట్లేదు, దేవుడి చెవులు కదిలి నా ప్రార్థన వినాలి అనుకుంటున్నావు. నేను ఇప్పుడు చేసే క్రియ ద్వారా ఆయన చెవులు విప్పబడి ఆయన వింటాడు.
ఇప్పుడేమో మూసేసుకున్నాడు నా పాపం గురించి. లేదు లేదు లేదు, ఆయన ఆల్రెడీ జవాబు ఇచ్చేశాడు. నీ చెవులు మందంగా ఉన్నాయి కాబట్టి ఆత్మ చెప్పే సంగతులు నీ చెవులు వినలేకపోతున్నాయి. సో ఆత్మీయ చెవులు వినాలంటే శరీరము నలగొట్టబడాలి. శరీరంకి ఆత్మకు ఎప్పుడు కూడా ఫ్లెష్ అండ్ స్పిరిట్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఎనిమిటీ. శరీరంకి ఏం అలవాటు అయిపోయింది, ఆకలి కాగానే అమ్మో వర్షం పడ్డది, బజ్జీలు తీసుకురండి, చాలా కొంచెం ఛాయ్ తాగుదాం, బజ్జీ ఛాయ్ అయిపోయింది కదా, మళ్ళీ అప్పుడే బిర్యానీ వేసుకోండి, మళ్ళీ రాత్రికి మళ్ళీ ఇంకో ఛాయ్. ఏంటి ఆకలేస్తుంది, పాప్కార్న్ ఉందా, మళ్ళీ ఆకలేస్తుంది, బేకరీకి వెళ్దా. ఏం అలవాటు అయింది, తిండి 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 అలవాటు అయిపోయింది. తిన్నాం ఫుల్గా, ఇప్పుడేంటి పడుకుందాం, తిన్నాగా పడుకుందాం. ఫాస్టింగ్ చేసినప్పుడు ఏం చెప్తున్నావు, నీ యొక్క బాడీని డిసిప్లిన్ చేస్తున్నావు అంట. కెన్ ఐ గెట్ దట్ వర్స్? 2 Corinthians chapter 9 verse 27. పౌలు అంటున్నాడు, 2 Corinthians chapter 9 verse 27. verse 27 please. లేదా 21. I'm going to discipline my body. 21. Find the verse. I'll discipline my body అంటున్నాడు. నా శరీరాన్ని నేను లోపరుచుకో, 1 Corinthians, yes. దేవుని విషయమై, 2 Corinthians, నో, ఐ డిసిప్లిన్ మై బాడీ లైక్ అన్ అథ్లీట్ అంటాడు. ఏం చేస్తున్నాడు, ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. ఎందుకు? నా ఆత్మీయ కళ్ళు చూడాలి, నా ఆత్మీయ చెవులు వినాలి. నా శరీరము ఆ ఆత్మకు అడ్డంగా ఉంటుంది కాబట్టి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఏం చేస్తున్నాం? ఎస్, కరెక్టే కదా, 9:27 1 Corinthians. ఓకే, గాలిని కొట్టున్నట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరము నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. సో 21 రోజులు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు. ఆత్మీయ చెవులు, ఆత్మీయ కళ్ళు, ఆత్మ ద్వారా దేవుని నుంచి ఎలాగా సహవాసం చేయాలి నేర్చుకుంటున్నావు. 21 రోజులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుని స్వరం వినాలంటే ఏంటి, దేవుని స్వరం ఎలాగ వినాలి, దేవుని చిత్తం ఏంటి అనే క్వశ్చన్స్ వచ్చిందంటే నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోలేదు. నీ ఆత్మ నిన్ను నడిపించాలి, నీ శరీరం కాదు. Romans chapter 6 verse 13. ఎందుకంటే yield your members as an instruments of righteousness అంటాడు. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొను మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనకుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలంట. మీ కన్నులు, మీ చెవులు, మీ చేతులు, మీ కాళ్ళు ఏంటంట? నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి. ఉపవాసం చేసినప్పుడు ఏమవుతుంది? దాట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సబ్జెక్ట్ అవర్ బాడీ టు డిసిప్లిన్. బోర్ కొట్టేస్తుంది, ఏం చదువుతానులే, ఏం వింటానులే. ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు బోర్ లేదు, ఏం లేదు, నువ్వు మాట్లాడాలి. నువ్వెవరు? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ. నిజమైన నువ్వెవరు? నువ్వు నీ శరీరంతో మాట్లాడు. బోర్ కొట్టినా సరే, కళ్ళు మూసుకుపోతున్నా సరే, గలితీ పత్రిక చదివే వరకు నువ్వు పడుకోవద్దు, ఫిలిప్పీ పత్రిక అయిపోయే వరకు నువ్వు బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు. నీ శరీరాన్ని నలగొడుతున్నావు, నీ శరీరంతో మాట్లాడుతున్నావు, నీ శరీరానికి నేర్పిస్తున్నావు. ఒక వాక్యం వినడానికి కూర్చొని 2 వాక్యాలు వినే వరకు నువ్వు లేవద్దు, ఇక్కడే ఉండాలి. 3 ప్రసంగాలు వినే వరకు నేను లేవని ఇక్కడే ఉంటాను. రాత్రి ఎందుకున్నాం 1 o'clock వరకు ఇక్కడ శరీరానికి చెప్పాం. ఈవినింగ్ సర్వీస్ అంతా ప్రీచింగ్ చేస్తాం, ఆల్మోస్ట్ 1.5 hours అప్పుడు నిల్చున్నాం. దాని తర్వాత ఇక్కడ అందరూ వచ్చి ప్రేయర్ చేసుకున్నాం, అప్పుడు నిల్చున్నాం. కింద కూర్చోడానికి ఇంకా ప్లేస్ లేదు, అంతా వాటర్. సో 7 o'clockకి స్టేజ్ ఎక్కితే రాత్రి ఇట్ వాజ్ 1:32 కూర్చోలేదు. 5 hours నిల్చున్నాం, ప్రార్థన చేసాం, పాటలు పాడాం, ఏమైనా కష్టమైపోతే అటు ఇటు తిరిగాం, కానీ శరీరానికి చెప్పాం 12 అయ్యే వరకు నువ్వు కూర్చోవడానికి వీల్లేదు. 12 అయ్యే వరకు టెంట్లో ప్రోగ్రామ్ అయిపోదు. అది ఫాస్టింగ్ ప్రేయర్, అది నల్లగొట్టుకోవడం. మనం ఏం చేస్తాం? ఇప్పుడు దేవుడు నలగిపోవాలి, మన ప్రార్థనకి దేవుడు కదిలిపోవాలి. నీ క్రియల ద్వారా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో నువ్వు ఒక ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు కూడా నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? కోపం 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 నల్లగొట్టబడాలి.
నలగొట్టబడాలి. ఏముంది, ఇప్పుడు బాగానే ఉంటారు కొంతమంది, ఈ 21 days చర్చకు వచ్చినప్పుడు బాగానే ఉంటారు. ఇంటికి వెళ్ళాక చూడాలి వాళ్ళ భర్తతో వాళ్ళ భార్యతో మాట్లాడినాం. నేబర్స్ని అడిగితే చెప్పేస్తారు, వాళ్ళ డ్రైవర్స్ని అడిగితే చెప్పేస్తారు. ఇంకోటి, ఎంత ఆత్మీయంగా ఎదుగుతుంటే అంత గొప్ప వ్యక్తులు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు చూడలేదు కదా, ఏం కాదులే అనుకోవచ్చు. మోషేని అడగండి చెప్తాడు కోపం ఎంత కొంపం ఉంచిందో. ఏం చేయాలి? ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఏం చేస్తాం? మీ శరీరాన్ని నల్లగొడుతుంది. నాలుకకు నేర్పించు ఇది మాట్లాడడం తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి. ఫాస్టింగ్ ప్రేయర్స్లో అది నేర్పించు. ఫాస్టింగ్ ప్రేయర్లో శరీరాన్ని నల్లగొట్టినప్పుడు ఆత్మ నిన్ను నడిపిస్తుంది, దేవుడు చేసిన కార్యం వైపు నిన్ను నడిపిస్తుందంట. ఓకే, లెట్స్ గో బ్యాక్. Romans chapter 7 verse 8. ఓకే, ఐ లిస్ట్ క్లోజ్ ఇన్ another 10 minutes. Romans chapter 7 verse 8. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను ఆయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము, గట్టిగా చెప్పండి. ధర్మశాస్త్రం లేనప్పుడు ఏమైందంటే పాపము మృతము. ధర్మశాస్త్రం రాగానే పాపానికి ఒక హోల్డ్ దొరికిందంట, దానికి జీవం వచ్చేసింది. నెక్స్ట్ వర్స్. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుంటే కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను, నేనైతే చనిపోతుంది. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపానికి జీవం వచ్చిందంట. క్రియలు, ఇప్పుడు వచ్చింది ఒక ఛాన్స్ చూపెట్టుకోవడానికి పాపానికి. ఏంటి క్రియలు అంటే ఏంటి? మీరు ఏం బోధిస్తారు? మేము ఏం చేయొద్దా కృప ద్వారా? నో, డోంట్ గెట్ ఇట్ రాంగ్. మేము ఏం చేయని అవసరం లేదని నేను లేజీగా ఉండి అక్కడే ఉండి అనట్లేదు. ద గ్రేస్ విల్ కాజ్ అస్ టు లేబర్ మోర్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారు 6 గంటల నుంచి 9 గంటల వరకే ఇక్కడ ఉన్నారు, కానీ కృప తెలిసిన వారు 6 గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడే ఉన్నాం. వి నో సంథింగ్ బెటర్. సో క్రియలు చేయకూడదు అని కాదు, క్రియలు చేసాము, మా సొంత శక్తిలో ఉండడానికి ప్రయత్నించాము. అండ్ వీ హ్యావ్ రీచ్ ద ఎండ్ ఆఫ్ ద లా అండ్ వీ డిస్కవర్డ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. నా క్రియలు చేసి అన్నీ చేసిన తర్వాత నా క్రియల మూలంగా నేను చెయ్యలేను, నాకు దేవుడు అవసరము అనే ప్రత్యక్ష జ్ఞానానికి వచ్చాము. ఇంకా ఆయన కృప లేకుండా ఏది జయించలేము అనే ప్రత్యక్ష జ్ఞానంకి వచ్చాము. సో క్రైస్ట్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ద లా. క్రైస్ట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లా అని ఉంటుంది. క్రైస్ట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లా. ఐ థింక్ Romans chapter 6:14 అనుకుంటారు. యా, లెట్స్ గో హియర్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. చేయలేదా? క్రియలుగా నలిచారు ఎవరైనా? ట్రై చేశారా మీ సొంత శక్తిలో? ఎప్పుడు ట్రై చేయలేదా? చేసాం కదా. మన సొంత శక్తి ట్రై చేసాము. చేసిన తర్వాతనే ఆ లాస్ట్ వరకు వెళ్ళాక ఏం తెలిసింది? ఇంక ఇది అవ్వదు. ఎన్ని రోజులు చేసినా ఇది అవ్వదు. ఇది అవ్వాలి అంటే దేవుని కృప నా జీవితంలో అవసరము. అదే అంటాడు, అందరూ పాపము చేసి దేవుని మహిమ పొందుకోలేకపోతున్నారు. అందరూ ట్రై చేశారు మన ముందర, ఇంక అవ్వలేదు. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారైతిమి. ఎప్పుడు? విశ్వాసము వెల్లడి కాకముందు. కొంతమందికి యేసుక్రీస్తులో విశ్వాసము ఉంచని వారికి ధర్మశాస్త్రం ఉంది. నెక్స్ట్ వర్స్. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ద లా వాజ్ అవర్ స్కూల్ మాస్టర్. ఎప్పటి వరకు? క్రీస్తుని చేరుకునే వరకు. క్రీస్తుని చేరుకునే వరకు వచ్చిందంట. మనల్ని క్రీస్తుకు అప్పగించగానే ధర్మశాస్త్రం వెళ్ళైపోయింది. ఎందుకంటే అక్కడి నుంచి మనల్ని నడిపించేది ఎవరు? క్రీస్తు. అక్కడి నుంచి మనల్ని నడిపించేది ఎవరు? ఆయన రక్తము. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. సో గ్రేస్ ఈజ్ ద డివైన్ ఎనేబుల్మెంట్. క్రియల ద్వారానే జరగాలంటే ఆదాము అవ్వలు అప్పుడే కాల్లో వేల్లో పడి దేవుని దగ్గర క్షమాపణ పొందుకునేవారు కదా. కనికరించే దేవుడేనా? కానీ అక్కడ యేసు రక్తము లేదు. ఆ రోజు కూడా ఒక జంతువు రక్తమే చిందించబడింది. అది వారికి పాపమును శుద్ధీకరింపజేయలేకపోయింది. అంతగా ఆయన చేసుకున్న మనుషులే కదా, ఆయన దీవించి ఆశీర్వదించిన మనుషులే కదా. ఆ పాపము నుంచి వారి క్రియల ద్వారా ఎందుకు రాలేకపోయారు? చేయగలిగితే వారు ఆ రోజే చేసేవారు. ఏ చేసినా కూడా ఆయనని చేరుకోవాలంటే ఆయన కృప, ఆయన యొక్క రక్తము మన జీవితంలో అవసరము. సో ఈ పాపమును మనం ఎలా జయించాలి? Romans chapter 3 verse 19.
చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి నూతన నిబంధనలో పాపంలో స్టాండర్డ్ ఇంకా తగ్గిపోలేదు. ధర్మశాస్త్రం కంటే ఎక్కువ స్టాండర్డ్ ఇచ్చాడంట. పాత నిబంధనలో ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తూ పట్టబడితే అతనికి శిక్ష. నూతన నిబంధనలో అయితే కేవలం మనస్సులో ఏదైనా ఆలోచన వస్తేనే తప్పంట. అప్పుడైతే క్రియ కనిపించేది కాబట్టి శిక్షిస్తారు. ఇప్పుడు ఆలోచన కనిపించదు కదా, దానికి శిక్ష ఉందా? కేవలము ఆలోచించాను, క్రియ చేయలేదు, నాకు శిక్ష రావట్లేదు అనుకోవద్దు. నూతన నిబంధనలో ఏమంటాడంటే, ఐ థింక్ ఇన్ మాథ్యూ చాప్టర్, మీరైతే పట్టబడిన వ్యక్తి చేసిన వ్యక్తికే అంటున్నారు. నూతన నిబంధనలు అయితే ఆలోచనలో పాపము చేస్తే కూడా, అంటే ఏం చేస్తున్నాడు కృపలో. పాత నిబంధనలో అయితే క్రియ ద్వారా పాపం వస్తారు కాబట్టి క్రియ ద్వారా వారు ఆ పాపానికి విముక్తి. నూతన నిబంధనలో అయితే లోపల పాపము చేసినా కూడా పాపమే. అందుకే ఇప్పుడు మనల్ని కృప లోపల నుంచి మార్చివేస్తుందంట. హల్లెలూయా. లోపల నుంచి బయటికి మార్చివేస్తుంది. హల్లెలూయా. ఈ సమయంలో మీ అందరి కోసం ప్రార్థన చే ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9010143687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 91120031955091. IFSC కోడ్ UTIB 000179 యాక్సిస్ బ్యాంక్. 91702003195591. IFSC కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఖమ్మం పట్టణ ప్రజలు చూసిన మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.